Hello everyone. Today our topic is cyclotron. సైక్లోట్రాన్ అనే టాపిక్ వచ్చి మనకు మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్లో అనమాట. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, వాట్ ఆర్ ది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సైక్లోట్రాన్? సైక్లోట్రాన్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే పార్ట్స్ ఏంటి, మెన్షన్ ఇట్స్ యూజెస్, వీటి యొక్క ఉపయోగాలు రాయండి, ఎక్కడ యూజ్ అవుతుంది ఇది అని. సో జనరల్గా సైక్లోట్రాన్ అంటే, సైక్లోట్రాన్ ఈజ్ ఏ డివైస్ యూజ్డ్ టు యాక్సలరేట్, ఇక్కడ వెర్బ్ ఇది యాక్సలరేట్, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ లైక్ ప్రోటాన్స్ టు వెరీ హై ఎనర్జీస్. ఇక్కడ ఈ మిషన్ మనం తీసుకునే సిస్టమ్ సైక్లోట్రాన్ అనేది ఏం చేస్తుంది అంటే యాక్సలరేట్ చేస్తుందంట. ఎవరిని? పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని, అంటే స్పీడప్ చేస్తుంది అనమాట యాక్సలరేట్ చేయడం అంటే. లైక్ ప్రోటాన్స్ని చాలా హై ఎనర్జీస్కి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా దీని బేసిక్ కాంపోనెంట్స్ వచ్చి మనకి డయాగ్రామ్లో చూపించారు. ఈ డయాగ్రామ్ వేస్తే చాలు మీరు ఎగ్జామినేషన్లో. ఇక్కడ ఇలాగ డీ షేప్లో బ్యాక్ సైడ్కి ఇట్లా ఉంది, ఇలా ఉంది కదా, డీస్ అనమాట. ఈ రెండు మెటాలిక్ డీస్ తీసుకుంటాం దీనికి, డీస్ ఇది. దెన్ దీనికి ఒక ఆసిలేటర్ని కనెక్ట్ చేస్తాం అనమాట, అంటే ఎలక్ట్రిక్ సంబంధించిన ఆసిలేటర్ అనమాట, ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఆసిలేటర్ని కనెక్ట్ చేస్తాం దీనికి. నెక్స్ట్ ఇవి మెటల్తో తయారు చేసినవి అనమాట. ఇలా ఒక సైడ్ వ్యూ చూస్తే ఇట్లా ఉంటుంది. ఇది డి, ఇలాగ మెటల్తో ఉన్న ఇలాగ, ఇది ఒక హాఫ్ సర్కిల్, ఇది ఒక హాఫ్ సర్కిల్ ఉంటుంది. ఇది ఒక డి, ఇది ఒక డి అనమాట. ఇదొక డి, ఇదొక డి. ఈ రెండింటి మధ్యన మాత్రం సర్టెన్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. సైక్లోట్రాన్ కన్సిస్ట్ ఆఫ్ టూ సెమీ సర్క్యులర్ మెటల్ బాక్సెస్. సెమీ సర్క్యులర్ మెటల్ బాక్సెస్ కాల్డ్ D1 అండ్ D2. వీటినే డీస్ అంటాం అన్నమాట. ఇది ఒక మెటల్తో తయారు చేసిన సెమీ సర్క్యులర్, అంటే ఇంచుమించు సర్క్యులర్గా ఉండేదే సెమీ అనమాట. ఇట్లా 2 డీస్ తీసుకుంటాం, D1 D2. దీస్ డీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్లో ఈ డీస్ని అరేంజ్ చేస్తాం అనమాట. ఎలా ఉండాలి? ప్యారలల్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి ఆపోజిట్గా ఇలా ప్యారలల్గా అరేంజ్ చేస్తాం. దే ఆర్ కనెక్టెడ్ టు హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. దీనికి కరెంట్ని హై ఫ్రీక్వెన్సీ, ఇది అనమాట హై ఫ్రీక్వెన్సీ, అంటే అరౌండ్ మెగాహెర్ట్స్లో ఉంటుందన్నమాట. అంత ఫ్రీక్వెన్సీ ఉన్న హై వోల్టేజ్ కరెంట్కి వీటిని కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. ది సోర్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ప్లేస్డ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది గ్యాప్ బిట్వీన్ డీస్. సోర్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఏంటి? పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అన్నాం కదా, అటువంటి, అంటే సింగిల్ పార్టికల్ మనకి పెట్టలేం కాబట్టి ఒక సోర్స్ పార్టికల్స్ని రిలీజ్ చేసే ఒక సోర్స్ ఒక దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం అన్నమాట. ప్లేస్ చేసి ఎక్కడ? ఎట్ సెంటర్, అంటే ఈ ప్లేస్లో పెట్టి, ఇదంతా ఈ డీసీ ఎక్కడ పెట్టాలి మనం అంటే ఒక వ్యాక్యూమ్లో పెట్టాలన్నమాట. అంటే దీన్ని ఒక ఛాంబర్లో ఎంక్లోజ్ చేసి, ఈ ఛాంబర్ మొత్తం కూడా గాలి ఉండకూడదు అనమాట, మొత్తం అరేంజ్డ్ ఇన్ వాక్యూమ్. ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్. స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్, మళ్ళీ లైట్ కాదు, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ పెర్పెండిక్యులర్ టు డీస్. ఇది డీస్, ఇవి రెండు. దీనికి డీస్కి పైన కింద, దిస్ ఇస్ నార్త్ పోల్, దిస్ ఇస్ సౌత్ పోల్. ఈ టైప్లో మ్యాగ్నెటిజం, అంటే పార్టికల్ పైకి కిందకి ఎస్కేప్ అవ్వకుండా అనమాట. పార్టికల్ ఎలా ఉండాలంటే ఇలాగా సర్క్యులర్గా తిరగాలన్నమాట. సో అటు ఇటు ఎస్కేప్ అవ్వకుండా ఉండడం కోసం మ్యాగ్నెటిజంతో దీన్ని కంట్రోల్ చేయాలన్నమాట. ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్స్ ఆన్ ది పార్టికల్ అండ్ మేక్ ఇట్ టు గో అరౌండ్ ఇన్ సర్క్యులర్ పాత్ ఇన్సైడ్ ఏ డి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే అటు ఇటు పోకుండా ఈ పార్టికల్ని ఇలా సర్క్యులర్గా
తిరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే సర్క్యులర్గా అంటే ఒకచోటే తిరగదనమాట. ఒక్కొక్క రొటేషన్కి దీనికి రేడియస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దీని యొక్క రొటేషన్ ఇలా తిరుగుతుంది ఈ టైప్లో. రేడియస్ ప్రతి రొటేషన్కి రేడియస్ ఇంక్రీజ్ అవుతూ పోతుందన్నమాట. ఇలాగ సర్క్యులర్గా తిరుగుతుందన్నమాట. ఎవ్రీ టైమ్ ద పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ వన్ డీ టు అనదర్. ఒక డీ నుంచి ఇంకొక డీకి మూవ్ అవుతూ ఉంటుందన్నమాట సర్క్యులర్గా. అంటే ఈ ఎంటీ స్పేస్ దాటుకుని నెక్స్ట్ డీలోకి అనమాట. ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది దేని ప్రకారం అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు కదా, ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే అర్థం ఏంటి ఇక్కడ, సపోజ్ ఒక డి కనుక పాజిటివ్ అయిందనుకోండి, ఇటు పక్క డి ఏమో నెగిటివ్ అవుతుంది అనమాట. వెంటనే ఈ డి ఏమో మైనస్ అయిపోయినప్పుడు ఈ డి ఏమో ప్లస్ అవుతుంది. అంటే ఆల్టర్నేటివ్గా పాజిటివ్ నెగిటివ్లు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్, మళ్ళీ వెంటనే ఆల్టర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ది సైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ చేంజ్డ్. సైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ చేంజ్డ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ ట్యూనింగ్ విత్ ది సర్క్యులర్ మోషన్ ఆఫ్ ది పార్టికల్. ఇందాక నేను చెప్పింది సైన్ అంటే గుర్తు అన్నమాట. సైన్ అంటే పాజిటివా నెగిటివా అనే సైన్. అంటే నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్లేట్ నెగిటివ్ ఛార్జ్ అయినప్పుడు ఇది పాజిటివ్ ఛార్జ్గా ఉంటుంది అనమాట. ఇది నెగిటివ్ ఛార్జ్ అయినప్పుడు పాజిటివ్గా ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఎన్ని మెగాహెర్ట్జ్ మనం ఎలక్ట్రిసిటీ ఇస్తే ఆ 1 సెకండ్లో అన్ని టైమ్స్ అనమాట, అన్ని థౌజండ్స్, అన్ని క్రోర్స్, అన్ని మిలియన్స్ టైమ్స్ ఇది ఆల్టర్నేటివ్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దస్ ద పార్టికల్ ఈజ్ యాక్సలరేటెడ్. యాక్సలరేషన్ అంటే తెలుసు కదా మీకు, స్పీడ్ పెరగడం అనమాట. బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ పార్టికల్ ఏమవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ది రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఇంక్రీజెస్ యాజ్ ఇట్స్ గెయిన్స్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ రేడియస్ ఎవ్రీ రొటేషన్కి రేడియస్ ఇంక్రీజ్ అయిందో అప్పుడు ఆ పార్టికల్ ఏం చేసుకుంటుందన్నమాట, ఏమవుతుందన్నమాట, గెయిన్స్ ఎనర్జీ. పార్టికల్ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఫైనల్లీ ద పార్టికల్ గెట్స్ అవుట్ త్రూ ది ఎగ్జిట్ పోర్ట్. ఇది ఎగ్జిట్ పోర్ట్ అనమాట. ఇది అన్ని తిరిగి రేడియస్ మ్యాక్సిమం ఇంక్రీజ్ చేసుకుని ఆ పార్టికల్ ఒక పెద్ద మిషన్ గన్లోంచి బయటకు వచ్చినంత ఫోర్స్గా బయటికి ఈ డైరెక్షన్లో ఎగ్జిట్ అవుతుందన్నమాట. ఇది దీని యొక్క మెకానిజం అన్నమాట. ది సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ బై 2πm. జనరల్గా క్యూ అంటే ఛార్జ్, బి అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, 2π అంటే 3.14, m అంటే మాస్ ఆఫ్ దట్ పార్టికల్. అంటే పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నారనుకోండి, ప్రోటాన్ అనమాట. సో అంటే ఇక్కడ ఏంటి, ఒక రాయి ఉన్నది, ఆ రాయిని మనం ఒక చోట నుంచి ఒక చోటకి విసిరాలనుకోండి, మామూలుగా చేత్తో విసురుతాం. కానీ అది ఇంకా స్పీడ్గా వెళ్ళాలనుకోండి రాయిని, అందుకే అప్పుడు ఏం చేస్తాం అంటే ఆ రాయికి ఒక తాడుని కట్టి తాడుని స్పీడ్గా రొటేట్ చేసి, బాగా స్పీడ్గా రొటేట్ చేసి ఆ తాడుని ఒక్కసారి వదిలేసాం అనుకోండి, మామూలుగా మనం విసిరిన దానికంటే కూడా ఈ రొటేట్ అయ్యి వెళ్ళింది అలాంగ్ ఇట్స్ ట్యాంజెంట్ మూవ్ అయిపోద్ది అనమాట. సో అదే మెకానిజం ఇక్కడ పనిచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ మెకానిజంకి ఇక్కడ మెకానిజంకి డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీ రొటేషన్కి ఇది రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అక్కడ తాడుకి కనుక రాయి కట్టి విసిరామనుకోండి, అక్కడ సేమ్ రేడియస్ అనేది ఉంటుంది, బట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ దీనివల్ల యూజెస్ ఏంటి, ది హై ఎనర్జీ పార్టికల్స్ ఫ్రమ్ సైక్లోట్రాన్ ఆర్ యూజ్డ్. దీని నుంచి ఇలా బయటికి ఫోర్స్గా వచ్చే పార్టికల్ని దేనికి యూజ్ చేస్తామంటే టు బంబార్డ్ ది న్యూక్లియైని బంబార్డ్ చేయడానికి అనమాట. అంటే న్యూక్లియర్ ఫిజన్ అని ఉంటుంది చూసారా, న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి, హెవీ న్యూక్లియస్ ఉంది, దాన్ని ఒక పార్టికల్తో కనుక బంబార్డ్ చేస్తే, కొలైడ్ అయ్యేలా చేస్తే అది చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది, కెమిస్ట్రీలో వస్తుంది. ఆ చైన్ రియాక్షన్ వల్ల ఏంటంటే మనకి ఈ యాటమ్ బాంబ్ అనేది చేసినప్పుడు ఏంటి, యాటమ్ బాంబ్ పేలింది అంటే అర్థం ఏంటి, అక్కడ ఈ హెవీ న్యూక్లియస్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి ఇటువంటి ప్రోటాన్తో, ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్రోటాన్తో
కొలైడ్ అయ్యేలా చేస్తాం. బొంబార్డ్ చేసేటప్పటికి అక్కడ యాటమ్ బాంబు యాక్టివేషన్ అయిపోతుంది అనమాట. అలాగే టు సింథసైజ్ న్యూ మెటీరియల్స్ని సింథసైజ్ చేయడానికి న్యూ మెటీరియల్స్ అనమాట, అంటే మిక్స్డ్ అనమాట, డిఫరెంట్ వాటిని మిక్స్ చేయడానికి అన్నట్టు. అలాగే టు ప్రొడ్యూస్ రేడియో ఐసోటోప్స్. సో రేడియో ఐసోటోప్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట దీంతో. అంటే అంత ఫాస్ట్ మూవింగ్ ప్రోటాన్ బీమ్ కానీ ప్రోటాన్స్ కానీ ఒక న్యూక్లియస్తో బొంబార్డ్ అయినప్పుడు రకరకాల చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. అందులో ఈ యాటమ్ బాంబ్ కూడా ఒకటి. సో కాబట్టి మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఏంటి, సైక్లోట్రాన్ అంటే ఏంటో రాయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ దీని యొక్క డయాగ్రామ్ పార్ట్స్ చెప్పాలి. ఈ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. ఫస్ట్ డయాగ్రామ్ ఇచ్చాం కదా, ఇది ఎగ్జామ్లో వేస్తే సరిపోతుంది. ఇవి మీకు అండర్స్టాండింగ్ పర్పస్కి చెప్పాను ఇవి. దెన్ ఈ మెటీరియల్ అనమాట. ఈ మెటీరియల్లో D1 D2 రాయాలి. కొన్ని కీవర్డ్స్ అనమాట, ముఖ్యమైన ఇంపార్టెంట్ వర్డ్స్ ఉండాలి. దీన్ని ఈ టోటల్ ఛాంబర్ని ఏం చేయాలి, మనం వ్యాక్యూమ్లో ఎన్క్లోజ్ చేయాలి. అలాగే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి యూస్ చేయాలి. తర్వాత ఇదేంటిది ఆల్టర్నేటివ్ కరెంటు ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ అనేది యూస్ చేయాలి. అలాగే దీని ఫ్రీక్వెన్సీ ఫార్ములా వేయాలి. అలాగే అడుగునున్న 3 యూజెస్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.